హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసుంటారో అప్పుడు కొన్ని పోస్టులు కొన్ని కారణాల వలన ఫిల్ అవ్వకుండా నిలిచిపోయి ఉంటాయి. అంటే కొన్ని వేకెన్సీస్‌కి కేటగిరీ వైస్‌గా క్యాండిడేట్స్ దొరకకపోవడము, అలాగే కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వకపోవడము, కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉండి కూడా తర్వాత ఉద్యోగాన్ని వదిలేయడము, 1 నెల, 2 నెలలు జాబ్ చేసి జాబ్ మానేయడం. ఇలాంటి వేకెన్సీని అన్నిటిని కూడా బ్యాక్‌లాగ్ వేకెన్సీ కింద చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. బ్యాక్‌లాగ్ వేకెన్సీ అంటున్నారు. మరి ఇవి పర్మనెంట్ జాబ్సా కాదా అని. ఇవి కూడా 100% పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలే. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు కాబట్టి దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ అప్లికెంట్ ఫీజు కూడా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఫీజుతో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ 7th క్లాస్ నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ క్వాలిఫికేషన్స్‌తో కూడా ఇందులో జాబ్స్ అనేవి ఉన్నాయి. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైతే వాటన్నిటిని కూడా ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, బ్యాక్లాగ్ వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో గ్రూప్ 4 మరియు అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే టోటల్గా 34 పోస్టులు ఉన్నాయి. మొదటగా ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు తప్పనిసరిగా ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది తర్వాత కండక్ట్ చేస్తారు, మనకి ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు రావాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిపైన మనకు ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ అనే జాబ్కి సంబంధించి కూడా డిగ్రీ ఉండాలి. అండ్ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనము కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టోర్ కీపర్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషనే. డిగ్రీతో పాటుగా మనము జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ ఆటోమేషన్ అనేది మనము క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి సంబంధించి ఎవరైతే 7th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి సైకిల్ తొక్కడం వచ్చి ఉంటే సరిపోతుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. నెక్స్ట్ జూనియర్ శానిటరీ వర్కర్ జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయింటే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ వాచర్ అనే జాబ్కి సంబంధించి 5th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఇంతకుముందు ఏదైతే డిఫెన్స్లో వర్క్ చేస్తుంటారో, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో రిటైర్ అయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి ఆఫీస్ వాచర్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సైకిల్ తొక్కడం అనేది వీళ్ళకి వచ్చి ఉండాలి. ఏఎన్ఎం గ్రేడ్ 3 అనే జాబ్కి సంబంధించి ఈ ఏఎన్ఎం జాబ్కి ఓన్లీ మహిళలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే 18 లేదా 24 నెలల ఎంపీహెచ్ఏ ఫీమేల్ కోర్సు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఏఎన్ఎం గ్రేడ్ 3 జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 52 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1/7/2026 నాటికి
దానికి మనం ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ నెంబర్లు ఈ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి రూ. 22,220 బేసిక్ పే ఇవ్వడం జరిగింది. సో 25,200 బేసిక్ పే అంటే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 40,000 వరకు శాలరీ వస్తుంది. 34,580 బేసిక్ పే ఉన్నటువంటి పోస్టులకి 50,000కు పైగా శాలరీ వస్తుంది. 20,000 బేసిక్ పే ఉన్నటువంటి పోస్టులకి 30,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ 22,460 బేసిక్ పే ఉన్నటువంటి పోస్టులకి 35-38 శాలరీ మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది ఎగ్జామినేషన్ ఉండదు అండ్ ఇంటర్వ్యూ ఉండదు అని చెప్పాను. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ఏదైతే గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఓరల్ ఇంటర్వ్యూ కానీ లేకుండా మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకొని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి సెలెక్షన్ ఏ విధంగా చేస్తారంటే మన క్వాలిఫికేషన్కి మనం 10th క్లాస్ పాస్ అయింటే మనకి 7 మార్కులు, ఇంటర్మీడియట్ పాస్ అయింటే 9 మార్కులు, డిగ్రీ పాస్ అయింటే 10 మార్కులు ఇస్తారు. ఈ విధంగా క్వాలిఫికేషన్కి 10 మార్కులు ఇస్తారు. ఏజ్కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి మీకు ఎంత ఏజ్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది చూసుకొని మనకి దాని యొక్క మార్కులు అనేది ఇస్తారు. 10th క్లాస్ పాస్ అయిన 1 సంవత్సరం అయిందా 1 మార్క్, 5 ఇయర్స్ అయితే 5 మార్క్స్, అలా అప్ టు 10 మార్క్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇవ్వరు. ఓకేనా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఏంటి అనే దాన్ని బట్టి 15 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ పర్సంటేజ్ని బట్టి 15 మార్కులు ఇస్తారు. ఈ విధంగా టోటల్ 50 మార్కులకి అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ మనందరికీ తెలిసిందే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మళ్ళీ మనకి వేకెన్సీ డివైడ్ చేశారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ 1, స్టోర్ కీపర్ 1 వేకెన్సీ ఉంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు 2, ఆఫీస్ సబార్డినేట్ 3, జూనియర్ శానిటరీ వర్కర్ 1, ఆఫీస్ వాచర్ అనే పోస్టులు 1 ఉన్నాయి. నెక్స్ట్ ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉమెన్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఇచ్చారు. ఓకే. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 7లో ఉంటుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి డైరెక్ట్గా ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఇక్కడ అఫిక్స్ ఫోటో అని ఉంది కదా, దీనిపైన మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అంటించండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఏంటి ఇక్కడ రాయాలి. మీరు పోస్ట్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో 004 అని 005 అని ఈ విధంగా ఉన్నాయి కదా పోస్ట్ కోడ్. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ కోడ్ అనేది మీరు అక్కడ రాయండి. సో నెక్స్ట్ రాసిన తర్వాత ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, ఓకేనా, ఆ పోస్ట్ ఎవరికి రిజర్వేషన్ చేయబడి ఉంది అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది టిక్ చేయండి. ఫాదర్ నేమ్ రాయండి, పోస్టల్ అడ్రస్ రాయండి, మొబైల్ నెంబర్స్ 2 వేయండి, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిందే ఇదంతా మీ యొక్క ఇన్ఫర్మేషనే. ఇదంతా ఫిల్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి ప్లేస్ డేట్ వేయండి. దీంతో పాటుగా కొన్ని మనం సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. ఏంటి అంటే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, మెడికల్ బోర్డు ద్వారా మనకి సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా అది, అలాగే ఎంప్లాయ్మెంట్ కార్డు, దాంతోపాటుగా ఏజ్ ప్రూఫ్ కోసం 10th లేదా ఎనీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి, లేదా 10th క్లాస్ మార్క్స్ కార్డ్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకుంటారు. నెక్స్ట్ లోకల్ స్టేటస్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి మామూలుగా 7th క్లాస్ వరకు అడుగుతారు, బట్ ఇక్కడ 10th క్లాస్ వరకు అడిగారు. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి, లేదా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్న ఉండాలన్నమాట. మనము లోకల్గా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళే అని తెలుసుకోవడానికి. ఓకేనా. సో ఇది అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీకి సంబంధించి కింద ఒకటి ఉంది. అండ్ గ్రూప్ 4 జాబ్స్కి పైన ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఫిల్ చేయాలి. ఓకేనా. సో మరి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాము. మరి ఎలా అప్లై చేసుకోవడం అంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి దాంతోపాటుగా నేను చెప్పినటువంటి సర్టిఫికేట్ కాపీస్ జిరాక్సెస్ పెట్టి అటెస్టేషన్ చేయించి మీరే చేసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వీళ్ళకు పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపించడానికి వీలు లేదు. మరి ఎలా అంటే డైరెక్ట్గా మీరే వెళ్ళి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఈ నోటిఫికేషన్ మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి వచ్చింది. ఎర్త్వైల్ అంటే పాత వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఉంది కదా, ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కాదు, అంతకుముందు పాత జిల్లా ఉంది కదా, ఉమ్మడి జిల్లా అంటాం.
ఆ జిల్లా ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి లేదు. అది మీరు గమనించాలి. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి ఎక్కడ అప్లికేషన్స్ ఇవ్వాలి అంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో ఈ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఇక్కడ మనకి పైన డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చారు చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్‌జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది కలెక్టరేట్‌లో. అక్కడికి వెళ్ళి న్యూ కలెక్టర్ ఆఫీస్‌లో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డైరెక్ట్‌గా వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేసి రమ్మంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.